హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను ఇవాళ మీకైతే ఆమ్చూర్ పొడి చేసి చూపిస్తున్నా అండి. నేనైతే ఒక 5 మామిడికాయలు తీసేసుకొని కడిగి తుడుచుకొని పక్కకు పెట్టేసుకుంటున్నా. మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసేసుకోవచ్చు. సేమ్ జీడి లేకుండా మంచిగా కడిగి అయితే తుడుచుకోవాలి. తర్వాత పీలర్ బట్టి ఇలా పైన గ్రీన్ కలర్ పార్ట్ మొత్తం తీసేసుకోవాలి. ఇంకా కొంచెం డీప్గా లోపలిది కావాలనుకుంటే ఇంకా కొంచెం తీసుకోవచ్చు. నేనైతే ఓన్లీ ఈ కలర్ దాకా తీసేసుకొని మనం ఇప్పుడు పీల్ ఎలా తీసుకున్నామో అలానే సన్నగా తీసుకోవాలండి. సన్నగా తీసుకుంటేనే తొందరగా ఆరిపోతాయి. ఎండ మంచిగా కొడితే తొందరగా ఆరిపోతుంటాయి. ఇలా మొత్తం తీసేసుకోవాలి. నేను ఒక 5 కాయలు ఇలా చేసి పెట్టేసుకొని ఎండలో ఆరబెట్టేసుకోవాలి. నాకైతే 3-4 రోజులు పట్టిందండి ఎండడానికి. కంప్లీట్గా ఎండిన తర్వాతనే మిక్సీ జార్లోకి వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇది మామిడికాయల సీజన్ కాబట్టి మనము ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటే అన్ సీజన్లో మనకు మ్యాంగో రైస్ వేసుకోవాలనుకున్నప్పుడు ఇది కొంచెం పౌడర్ జల్లేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మిక్సీ పట్టేసుకున్న తర్వాత జల్లించుకోవాలి. ఒకవేళ కొంచెం ఎక్కువ వస్తుంటే మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకొని మళ్ళీ ఒకసారి పౌడర్ వేసేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక గాలి తగలని డబ్బాలో పెట్టేసుకొని స్టోర్ చేసేసుకోవడమే. అంతే సింపుల్గా ఆమ్చూర్ పొడి ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. మామిడికాయలు ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.